అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు మహాభారతంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ద్రోణాచార్యుల గురించి చెప్పుకుందాం. ద్రోణాచార్యుడు భారద్వాజ మహాముని కొడుకు. భారద్వాజుడి వద్దనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ద్రోణాచార్యుడు గొప్ప శాస్త్ర శస్త్ర పండితుడు. ఇతడు కృపిని పెళ్లి చేసుకున్నాడు. కృపి కృపాచార్యుల వారి చెల్లెలు. కృపిలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు శంతన మహారాజు అడవికి వెళ్ళినప్పుడు దొరుకుతారు. వాళ్ళిద్దరిని శంతన మహారాజు తెచ్చుకుని తన అంతఃపురంలోనే పెంచుతూ ఉంటాడు. ఈ కృపాచార్యుడి చెల్లెలైన కృపినే ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. అయితే ద్రోణాచార్యుడు కఠినమైన వ్రతంలో ఉంటాడు. అంటే అతడు ఎవరు ఏది ఇచ్చినా తీసుకోడు. ఒకరిని చెయ్యి చాచి అడగడు. పంట పొలాలలో పంటను సంబంధించిన వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత ఆ మిగిలిన విత్తనాలను ఏరి జీవిస్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు కృపాచార్యుడితో ఉన్నా కూడా ఎప్పుడూ కంటికి కనిపించడు. అజ్ఞాతంలోనే ఉంటాడు. ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన బిడ్డే అశ్వత్థామ. అశ్వత్థామ చిన్నప్పుడు పాండవులు కౌరవులతో ఆడుకోవడానికి వెళుతూ ఉండేవాడు. అటువంటి సమయంలో ఆట మధ్యలో కౌరవులు పాండవులు తాము పాలు తాగి వస్తామని వెళుతూ ఉండేవారు. అశ్వత్థామ కూడా నేను కూడా పాలు తాగి వస్తానని ఇంటికి వెళతాడు. కృపిని పాలు కావాలని అడుగుతాడు. కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తున్న కృపి ఏం చెయ్యాలో తెలియక పిండిని నీళ్లలో కలిపి అశ్వత్థామకు ఇస్తుంది. అశ్వత్థామ దానిని తాగి ఆడుకోవడానికి వెళతాడు. అలా కొన్ని రోజులకు ఒకసారి దుర్యోధనుడు అశ్వత్థామను తమతో పాటు వచ్చి పాలు తాగమని చెబుతాడు. వాళ్లతో పాటు వెళ్ళి పాలు తాగిన అశ్వత్థామకు అసలైన పాలు రుచి తెలుస్తుంది. తాను ఎన్ని రోజులు తాగుతున్నది పాలు కాదని గ్రహిస్తాడు. వెంటనే ఇంటికి వచ్చి తనకు పాలు కావాలని మారాం చేస్తాడు. దాంతో ఎప్పుడు ఎవ్వరినీ యాచించని ద్రోణాచార్యుడు తన కొడుకు కోసం ఎవరినైనా అడిగి ఆవు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ద్రోణాచార్యుడు అడగటం ఆ భగవంతుణ్ణే అడుగుదామనుకుని పరశురాముడి వద్దకు వెళతాడు. అయితే అప్పటికే పరశురాముడు తన సర్వస్వం దానంగా ఇచ్చివేసి ఉంటాడు. దాంతో అతడు ద్రోణాచార్యుడితో, నిన్ను వట్టిగా పంపించడం నాకు ఇష్టం లేదు. నేను నీకు 3 ఇచ్చుకోగలను. నన్ను నీవు తీసుకుని వెళ్ళవచ్చు. 2వది నా ఆయుధాలు తీసుకుని వెళ్ళవచ్చు. 3వది నా నుంచి శస్త్రశాస్త్ర విద్యలు అభ్యసించవచ్చు. ఈ 3 నీకేది ఇష్టమైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు పరశురాముడు. అప్పుడు ద్రోణాచార్యుడు, భగవంతుడైన నిన్ను తీసుకెళ్లి నా దాసుడిగా ఉంచుకోలేను. ఇక నీ ఆయుధాలు మోసే స్తోమత నాకు లేదు. నాకు విద్య నేర్చుకునే అవకాశాన్ని కలిగించండి అని వేడుకుంటాడు. పరశురాముడు సరే అనగా ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసాన్ని నేర్చుకుంటాడు. తాను ఆవును తీసుకురావడానికి వచ్చాడన్న సంగతి కూడా మర్చిపోయి పరశురాముడి వద్ద విద్యను అభ్యసిస్తాడు ద్రోణాచార్యుడు. విద్య పూర్తయిన తర్వాత అతడికి తను వచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. అలా వట్టి చేతులతో వెళ్లడం ఇష్టం లేక అతడికి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడు గుర్తుకు వస్తాడు. ద్రుపదుడు పాంచాల దేశపు రాజు. చిన్నప్పుడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు కలిసి భారద్వాజుడి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ద్రుపదుడు తన స్నేహితుడైన ద్రోణాచార్యుడికి తాను పెద్దయి రాజైన తర్వాత తనకు సగభాగం ఇస్తానని చెప్పి ఉంటాడు. ఆ సంగతి గుర్తుకు వచ్చిన ద్రోణాచార్యుడు తన స్నేహితుణ్ణి కలవాలన్న ఉద్దేశంతో బయలుదేరి పాంచాల నగరం చేరుకుంటాడు. అయితే అక్కడికి చేరుకున్న ద్రోణాచార్యుణ్ణి ద్రుపదుడు అవమానిస్తాడు. ద్రోణాచార్యుడు ఎవరో తనకు తెలియదని, తను రాజు అనగానే దారిలో పోయే ప్రతి ఒక్కరూ వచ్చి తన స్నేహితుడని చెప్పుకుంటారని, ఎక్కడైనా ఇటువంటి బీదవాడికి రాజు స్నేహితుడుగా ఉంటాడా అని అడిగి అవమానిస్తాడు. ఇంతటి అవమానాన్ని తట్టుకోలేని ద్రోణాచార్యుడు అప్పుడే ద్రుపదుడిపై పగను పెంచుకుంటాడు. ఎలాగైనా ద్రుపదుణ్ణి తన కాళ్ల వద్దకు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అది కూడా తన శిష్యుడి వద్ద చేయించాలని అనుకుంటాడు. అలా ఆవు కోసం వచ్చిన ద్రోణాచార్యుడు ద్రుపదుడిపై పగను పెంచుకుని తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాడు. అప్పుడే హస్తినాపురంలో ఆటలాడుతున్న పాండవులు కౌరవుల బంతి
బావిలో పడిపోతుంది. దానితో పాటు ధర్మరాజు యొక్క రాజముద్రిక ఉన్న ఉంగరం కూడా బావిలో పడిపోతుంది. వీటిని ఎలా బయటికి తీయాలా అని ఆలోచిస్తూ ఉండగా భీముడు తాను బావిలో దూకి తెస్తానని అంటాడు. అటుగా వస్తున్న ద్రోణాచార్యుడు దీనిని గమనిస్తాడు. అతడు ఆ పిల్లల వద్దకు వెళ్ళి, భరతుడు పుట్టిన గొప్ప క్షత్రియ వంశంలో పుట్టిన మీరు ఈ బంతిని తీయాల్సింది అస్త్రాలు శస్త్రాలతో. అలా చేసి మీ వీరత్వాన్ని నిరూపించుకోవాలి అని చెబుతాడు ద్రోణాచార్యుడు. అక్కడ ఉన్న పిల్లలందరూ అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ద్రోణాచార్యుడు కొన్ని గడ్డి పరకలను మంత్రించి ఆ బంతి మీదకు వదులుతాడు. ఆ గడ్డి పరకలు ఆ బంతిని పట్టుకుంటుంది. తరువాత ఒక్కొక్క పుల్లను మంత్రించి వేయగా అది ఒకదానితో ఒకటి అంటుకొని తాడులాగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ బంతిని తీస్తాడు ద్రోణాచార్యుడు. పిల్లలందరికీ ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది. వాళ్ళు ద్రోణాచార్యుణ్ణి ధర్మరాజు ఉంగరాన్ని కూడా తీసివ్వమని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు అలా చెయ్యాలంటే తాను అడిగిన కొన్ని షరతులకు ఒప్పుకోవాలని అంటాడు. అదేంటంటే తనకు తన కుటుంబానికి అన్ని సౌకర్యాలు కలిగించాలి. ఈ షరతుకు ఒప్పుకున్నట్లయితే తను ఆ ఉంగరాన్ని తీసిస్తానని చెబుతాడు. పిల్లలు వెళ్ళి భీష్మాచార్యుడికి విషయాన్ని చెబుతారు. వాళ్ళు చెప్పిన ఆనవాలు ప్రకారం వచ్చింది ద్రోణాచార్యుడని గ్రహిస్తాడు భీష్ముడు. స్వయంగా పరశురాముడి వద్దే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వచ్చాడని కూడా తెలుస్తుంది. వెంటనే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వచ్చి తనకు ఏం కావాలంటే అది ఇస్తానని, పిల్లల విద్యాభ్యాస భారాన్ని వహించమని కోరుకుంటాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడు అప్పటి నుంచి పాండవులకు కౌరవులకు గురువు అవుతాడు. ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలనుకున్న ద్రోణాచార్యుడు తన శిష్యులను ఉద్దేశించి ఒకసారి తనకు ఒక పని చేసి పెట్టాలని, ఎవరైతే ఆ పని చేసి పెడతారో వాళ్లకు మాత్రం అనూహ్యమైన శస్త్రశాస్త్ర విద్యలు నేర్పిస్తానని చెబుతాడు. గురువు ఎలాంటి పనులు చెబుతాడో అని భయపడిన కౌరవులు ఎవ్వరూ తాము చేసి పెడతామని ముందుకురారు. అయితే పాండవులలో అర్జునుడు నేను చేసి పెడతాను గురువుగారు అని అంటాడు. అలా అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అవుతాడు. ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వత్థామకు అర్జునుడికి ఎప్పటికప్పుడు కొత్త విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. ద్రోణాచార్యుడి శిష్యరికంలో పాండవులు కౌరవులు ముందెన్నడూ లేని విధంగా గొప్ప వీరులుగా తయారవుతారు. విద్యాభ్యాసం ముగించిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుణ్ణి ఈడ్చుకురమ్మని కోరుతాడు. ఆ సమయంలో కూడా ద్రోణాచార్యుడు తన బ్రాహ్మణత్వాన్ని వదలకుండా తన శిష్యులకు చెప్పి ద్రుపదుణ్ణి ఈడ్చుకురమ్మని చెబుతాడు. తానే ఆ పని చేయగల సమర్థుడైనా చేయడు. కానీ మహాభారత యుద్ధంలో భీష్ముడి తర్వాత యుద్ధం చేయవలసిందిగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి కాళ్లను పట్టుకుని అడుగుతాడు. కలి ప్రభావానికి అంటే దుర్యోధనుడి ప్రభావానికి లోనైన ద్రోణాచార్యుడు తాను తన కొడుకైన అశ్వత్థామ యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అలా ద్రుపదుణ్ణి ఈడ్చుకురమ్మని చెప్పడంతో ముందుగా వెళ్లిన కౌరవులు ఆ పనిని చేయలేకపోతారు. అటుపై అర్జునుడు భీముడు వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించి తీసుకుని వస్తూ ఉంటారు. ఆ సమయంలో అర్జునుడు ద్రుపదుణ్ణి ఎంతో మర్యాదపూర్వకంగా తీసుకువస్తాడు. ఇతడు మనకు శత్రువు కాదని, మనము గురుదక్షిణగా ఇతన్ని అప్పచెప్పాల్సిన బాధ్యత మాత్రమే ఉన్నదని భీముడితో చెప్పి ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుడి వద్దకు తీసుకువస్తాడు. ద్రుపదుణ్ణి చూసిన ద్రోణాచార్యుడు ఇప్పుడు నేనెవరో నీకు గుర్తుకు వచ్చానా, ఎవరు చెప్పు అని అడుగుతాడు. ద్రుపదుడు తనను మన్నించమని ద్రోణాచార్యుణ్ణి తన స్నేహితుడిగా ఒప్పుకుంటున్నానని చెబుతాడు. అటుపై ద్రోణాచార్యుడు ద్రుపదుడితో నీ పాంచాల రాజ్యం మొత్తం ఇప్పుడు నాది, ఎందుకంటే నువ్వు నా బందీవి. అయితే నేను నీకు సగభాగం ఇస్తున్నాను, వెళ్ళి ఏలుకో అని చెబుతాడు. తరువాత సగభాగం ద్రోణాచార్యుడిది అవుతుంది. కానీ అతడు ఆ భాగం రాజుగా వ్యవహరించకుండా హస్తినాపురానికే వెళ్ళిపోతాడు. పైకి ద్రోణాచార్యుడు తనకు మిత్రుడని ఒప్పుకుంటాడు ద్రుపదుడు. అయితే అతడికి మనసులో ద్రోణాచార్యుడి మీద పగ పెరుగుతుంది. తనను ఇంతలా అవమానించిన ద్రోణాచార్యుడి అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు ద్రుపదుడు. అందుకుగాను ద్రోణాచార్యుణ్ణి చంపగల కొడుకును
అర్జునంతటి వీరుణ్ణి పెళ్లి చేసుకోగల కూతురును సంతానంగా పొందాలని నిర్ణయించుకుంటాడు ద్రుపదుడు. ఆ తరువాతి కథను మరొక వీడియోలో విందాం. ఇదండి కథ. మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.